అందరు క్లాస్కి వెళ్ళండి. హే, నేను సస్పెండ్ చేశాను కదా, వెళ్ళిపో నువ్వు. సార్ మేము కూడా గొడవ పడ్డాం కదా సార్, అదేంటి సార్ మాకు వార్నింగ్, వాడికి మాత్రం సస్పెన్షన్? ఐ గివెన్ ఇనఫ్ వార్నింగ్స్. నన్నే ప్రశ్నలు అడుగుతావా? నీ అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత? 70 సార్. వాడికి 2%. వాడు కాలేజీలోకి రాణిస్తే క్లాసులో ఏదైనా చించుతాడా? హాస్టల్ చుట్టే తిరుగుతాడు. అయినా హాస్టల్లో ఉండి ఏం చేస్తుంటావు? 43 సప్లీస్ ఉన్నాయి సార్. వాడు డైలీ హాస్టల్లో చదువుతున్నాడు సార్. చించండి. సార్, ఫైనల్ సెమిస్టర్లో అన్ని పేపర్స్ క్లియర్ చేస్తేనే కదా వాడికి ఫ్యూచర్ ఉండేది. ప్లీజ్ అండర్స్టాండ్ సార్, ప్లీజ్. సరేమా, I don't want to spoil his future. I'll give him one chance. I'll revoke his suspension. అమ్మయ్యా. But on one condition. వచ్చే 3 నెలల వరకు నువ్వు అన్ని క్లాసులకు అటెండ్ అవ్వాలి విత్ 100% అటెండెన్స్. నువ్వు ఒక్క క్లాస్ కట్ చేసినా కూడా నీ హాల్ టికెట్ నేను కట్ చేస్తా. దీనికి నువ్వు ఓకే అయితే సార్ ఈ 43కి 5 కలిపితే ఎంత అభి? 48 మావా. ఓప్పా, ఈ ఇంజనీరింగ్ హిస్టరీలోనే 48 ఎగ్జామ్ సప్లీస్ ఉంచున్నాడు ఎప్పుడు లేడు కదా. అయితే మొదటి నేనే అయితే పోలా. మీరు చెప్పిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకొని చదివి ఈ ఎందుకు పనికిరండి డిగ్రీతో నేను పీకేదేమీ లేదు. మీ డిగ్రీని మీరే ఉంచుకోండి. రూల్స్ తొక్క. ఫస్ట్ టైం ఒకడు ఫెయిలియర్ వైపు పోరుండి వెళ్ళటం నా కళ్ళారా చూసా. మై డియర్ స్టూడెంట్స్, డిగ్రీ మీ జీవితానికి ఒక పునాది లాంటిది. అది కష్టపడి చదివి తీసుకుంటేనే మీ జీవితం సక్సెస్ఫుల్ గా ఉంటుంది. కానీ వీళ్ళగా ఓవర్గా వేషాలు వేసారనుకోండి, కాలేజీలో మీరు బాగా పొగరగానే ఉంటారు, కానీ బయటికి వెళ్తే ఒక కుక్క కూడా మిమ్మల్ని పట్టించుకోదు. ద చాయిస్ ఇస్ యువర్స్. వెల్కమ్ టు ది AGS ఇంజనీరింగ్ కాలేజ్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? నాకు అదే పనా? వాడేమైనా అమెరికాలో ఉంటాడా? ఇక్కడెక్కడో రోడ్ల మీద తిరుగుతుంటాడు. ఇదిగో నన్ను చూడన్నా. ఉంటున్నారా? ఉద్యోగానికి వెళ్తున్నావు, తలతల మెరిసిపోవద్దు. మా చాలమ్మా. తిన్రా, సరిగ్గా తింటేనే కదా ఉద్యోగానికి వెళ్ళగలవు. అసలే ఎముకలు కూడా ఉన్నావు.